హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి మీరు పర్మనెంట్‌గా ఇంటి నుండి వర్క్ చేసుకునేట్లు మనకి జాబ్ ఆఫర్ అనేది రావడం జరిగింది. మీరైతే పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చేసుకోవచ్చు. మీకు సాలరీ వచ్చేసరికి 37,500 రూపీస్ దాకైతే మనకి రావడం జరుగుతుంది. మీకైతే ఫ్రీగా వర్కింగ్ కిట్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయినా, ఎటువంటి డిగ్రీ చేసినా, ఎటువంటి బీటెక్ చేసినా, లేకపోతే ఎంటెక్ చేసినా, ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, మీరు మాత్రం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరు అందరూ అయితే తప్పకుండా ఈ జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. సో, ఎవరికైతే ఇంటి నుండి వర్క్ చేస్తూ డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఈ ఛానల్‌లో అయితే చెప్పడం జరుగుతాయి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ అన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది నౌకరీ.కామ్‌లో మనకి ఎఫ్ఐఎస్ కంపెనీ అనేది మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, 0 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకి సాలరీ చూసుకున్నట్లయితే 3,00,000 నుంచి 4,5,00,000 పర్ యానమ్ వరకైతే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అన్నమాట. సో, మీరు ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, ఈ ఎఫ్ఏఎస్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌కి ఆల్సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌లో అయితే కొలాబరేషన్ అయ్యి ఉంటారు. తర్వాత మనకి మీ జాబ్ డిస్క్రిప్షన్ సమ్మరీ చూసుకున్నట్లయితే మీరైతే కస్టమర్ సపోర్ట్‌నైతే కస్టమర్స్‌కి అందించాల్సి ఉంటుందనమాట. సో, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయితే ఏవైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరైతే ఫోన్ కాల్ ద్వారా గానీ, లేకపోతే చాటింగ్ ప్రాసెస్‌తో కానీ, లేకపోతే ఈమెయిల్ ద్వారా గాని అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత మీ జనరల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఫోన్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గానీ, లేకపోతే మెసేజింగ్ ద్వారా గానీ మీ కస్టమర్స్‌నైతే సాటిస్ఫాక్షన్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని రిసాల్వ్ చేస్తూ అండ్ ఆల్సో మీరైతే కస్టమర్ ప్రాబ్లమ్స్‌ని అండ్ ఆల్సో ఇంకా కొత్తగా ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి మీరైతే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇలాంటి కస్టమర్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హై స్కూల్ డిప్లొమా ఆర్ జీఈడీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే 12థ్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. లేకపోతే డిప్లొమా పాస్ అయినా అప్లై చేయొచ్చు. లేకపోతే ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై చేయొచ్చు. మనకి దీనికి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్ స్కిల్స్ అయితే ఉండడం జరిగింది. మనకి కస్టమర్ సర్వీస్ స్కిల్స్ లాంటివి అంటే కస్టమర్స్‌తో మాట్లాడటం, సాల్వ్ చేయడం అండ్ ఆల్సో వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి ఇచ్చారు. తర్వాత మనకి కంప్యూటర్‌కి సంబంధించిన చిన్న చిన్న మనకి ఆపరేషన్స్ అనేవి అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అలాంటివన్నమాట. కొంచెం కంప్యూటర్ మీద నాలెడ్జ్ అన్నమాట. తర్వాత మనకి ఇలాంటి స్కిల్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. తర్వాత మనకి ఇది కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ జాబ్ అనమాట. కాన్సంట్రేట్ టైప్ జాబ్ ఇది. తర్వాత దీనికి కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే 12థ్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా అందరూ అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, మీరైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అయిపోయి తర్వాతైతే మీరు ఆహ్, లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడికి లాగిన్ టు అప్లై ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేకపోతే మన ఛానల్ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. సో, ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫీస్‌కి వెళ్ళకుండా. సో, ఇదైతే వుమెన్స్‌కి అందరికైతే బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఆల్ మెన్ అండ్ వుమెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో
ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.